బ్రిటన్లో గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్లో పని ఏంటంటే పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి అక్కడికి వచ్చి స్థిరపడిపోయినటువంటి ముస్లిం కుటుంబాలకు సంబంధించినటువంటి అబ్బాయిలకి ఒక ఉద్యోగం ఇస్తుంది. ఏదైతే ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ లేదంటే దాని అనుబంధంగా ఉన్నటువంటి మరికొన్ని సంస్థలు, వాళ్ళు వీళ్ళకి నెలవారీ జీతం లెక్కన ఇన్ని యూరోలు అందామా లేకపోతే ఇన్ని పౌండ్లు అందామా డబ్బులు ఇచ్చేస్తారు. వీళ్ళ పని ఏంటి అంటే సరదాగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల ముందర హీరోయిజం ప్రదర్శించడం, ఆ పైన వాళ్ళని ప్రేమలోకి లాగటం, ఆ తర్వాత ఆ అమ్మాయిల్ని మత మార్పిడి చేయడం. దీన్నే గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటూ ఇప్పుడు బ్రిటన్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇదే తరహాలో భారత్లో ఎప్పటి నుంచినో స్కెచ్ జరుగుతోంది అన్నటువంటిది ఆరోపణలు ఉంటే ఇప్పుడు ఆ ఆరోపణలకి ఆధారాలుగా తాజాగా తమిళనాడుకు వెళ్ళి మరీ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తీరు సంచలనం సృష్టిస్తోంది. అది కూడా తెలంగాణ వాసి తమిళనాడులో ఉండి కార్యకలాపాలు నడుపుతుంటే పట్టుబడ్డాడు. తెలంగాణలోని వరంగల్ శివనగర్ బ్రిడ్జి దగ్గర హోటల్ నిర్వహిస్తున్నటువంటి జక్రియా అనే వ్యక్తిని చెన్నైలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. అరెస్ట్ అయిన వ్యక్తి దేశంలో మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న జమాతే ఇస్లామీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడిని పోలీసులు పసిగట్టారు. అంటే ఇక్కడ సైలెంట్గా ఉన్నాడనమాట తెలంగాణలో. అక్కడికి వెళ్ళి ఈ కార్యకలాపాలు నడుపుతున్నాడు అనమాట. జమాతే ఇస్లామిక్ సంస్థ జాతీయ అధ్యక్షుడిని పోలీసులు కనుక్కున్నారు. శ్రీలంకలో శ్రీలంక కేంద్రంగా ఈ సంస్థ నడుస్తుందట. శ్రీలంకలో జరుగుతున్న ఈ సంస్థ అంతర్జాతీయ సమావేశాలకు విజయవాడకు చెందిన ఇద్దరు బంధువులతో కలిసి ఆయన వెళ్లే క్రమంలో అదుపులోకి తీసుకున్నారు. అంటే బెజవాడోళ్ళు కూడా ఈ కుంభకోణంలో ఉన్నారు. ఆయన దగ్గర నుంచి మత మార్పులకు సంబంధించిన వీడియోలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. జక్రియాను చెన్నైలో అదుపులోకి తీసుకున్న విషయం అతడి కొడుకు ద్వారా మంగళవారం స్థానికులకు తెలిసింది. జక్రియా కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నుండి 10 ఏళ్ల క్రితం వరంగల్కి వలస వచ్చిందంటే ఇక్కడ 3 రాష్ట్రాలు అయిపోయినాయి, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు. వీళ్ళు దేశమంతా కార్యకలాపాలు నడుపుతున్నారు. ఇది ఇప్పుడు అసలు వ్యవహారం.